ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ ను ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో అసలు జూబ్లీహిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ బై ఎలక్షన్స్ లో ఏ పార్టీని గెలిపించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అసలు? కాంగ్రెస్ పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ సీట్ ఇస్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకన్నా అంటే నవీన్ యాదవ్ ఏం చేశాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి? నవీన్ యాదవ్ ఒక 16 years నుంచి ఆయన ప్రజాసేవలో ఉన్నారండి. అంతకు ముందు వాళ్ళ ఫాదర్ ఒక 40 years నుంచి ఉన్నారు. వాళ్ళు చేసినంత సేవ కార్యక్రమాల్లో నాకు తెలిసినంత వరకు, నేను పుట్టి పెరిగింది ఇక్కడ, నాకు 30 years ఇప్పటికి. నేను ఇప్పటిదాకా చూస్తున్నాను, నాకు తెలిసినంత వరకు ఆయన చేసిన దాంట్లో 20% కూడా ఏ లీడర్ చేయలేదండి. ఇక్కడ వాళ్ళు పెళ్లిళ్ళైనా కానీ పెళ్లిళ్ళకి సాయం చేస్తుంటారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఫస్ట్ వాళ్ళ గడిపేకి వెళ్తారు. ఎవరికి ఏ హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నా కానీ, స్కూల్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఏమున్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ సొంత డబ్బులతో ప్రతి ఒక్కరికి సేవ చేస్తుంటారండి. అంటే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇటు అజారుద్దీన్ గారి పేరు వినిపిస్తుంది, ఇటు సిఎన్ రెడ్డి గారి పేరు కూడా వినిపిస్తుంది, అంటే ఎమ్మెల్యే టికెట్ గురించి సంబంధించి. మరి ఒకవేళ వాళ్ళిద్దరికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వాళ్ళిద్దరికి రాదండి. ఎందుకంటే అజరుద్దీన్ గారు ఆయన అసలు నాన్ లోకల్, కానీ ఆయన పెద్ద లీడరే, కాదంటలేదు. కానీ ఆయన ఎమ్మెల్యే, ఆయనకి అవసరం ఏముంది? ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్ కదా. ఆయన గవర్నరో ఎంపీఓ పోటీ చేసి సెంట్రల్ మినిస్టర్ ఏదో అయిపోద్ది. ఇక్కడికి వచ్చి ఆయన ఎందుకు ఎమ్మెల్యే సీట్ అవసరం లేదు కదా. ఇక్కడ సిఎన్ రెడ్డి గారు అంటారు ఆయన కార్పొరేటర్, నెక్స్ట్ కూడా కార్పొరేటర్ గెలుస్తాడేమో, కానీ ఆమె ఎమ్మెల్యే స్థాయి కాదని నేను అనుకుంటున్నానండి. కార్పొరేటర్ గా అయితే చేయొచ్చు ఆయన. అంటే ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఏం మాట్లాడుతున్నారంటే, నవీన్ యాదవ్ కేవలం అంటే ఈ రెహమత్ నగర్, ఈ యూసఫ్గూడ ఏరియాలకే పరిమితం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది చాలా పెద్దది. మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ ఒక పట్టు లేదని చెప్పేసి అంటున్నారు కదా. నవీన్ యాదవ్ పట్టు లేదంటే 2014 లో 41,000 ఓట్స్ ఎలా వచ్చాయండి? జూబ్లీస్ మొత్తం పట్టుంది కాబట్టి 41,000 ఓట్స్ వచ్చాయి. కేవలం 9,000 ఓట్లతోనే ఓడిపోయారు అప్పుడు. అంటే జూబ్లీస్ మొత్తం ఓట్లు వేస్తేనే కదా అంతగా వచ్చింది. కాబట్టి పట్టుంది, జూబ్లీస్ మొత్తం పట్టుంది. జూబ్లీస్ మొత్తంలో నవీన్ యాదవ్ గుర్తుపట్టినట్టు ఏ లీడర్ ని గుర్తుపడతారో చూపించమని చెప్పండి. అది కూడా ఛాలెంజ్ చేస్తాను. అంటే నవీన్ యాదవ్ అంటే మేము కూడా చాలా వరకు తెలుసుకున్నామన్నా, నవీన్ యాదవ్ తన సొంత డబ్బులతో కూడా ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి అన్నారు. నిజంగానే మరి 100% అండి. ఆయన మొత్తం సొంత డబ్బులతో చేస్తారు. ఇక్కడ ఉన్న లీడర్లు, ఇప్పుడు ఎమ్మెల్యే అంటారు, ఎంపీ అంటారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారండి, సెంట్రల్ మినిస్టర్. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్, 2 సార్లు సెంట్రల్ మినిస్టర్. ఆయన గవర్నమెంట్ నుంచి కూడా తీసుకురాలేదు అనే డబ్బులు, వీళ్ళు ఖర్చు పెట్టినంత సొంత డబ్బులు ఆయన గవర్నమెంట్ నుంచి కూడా తీసుకురాలేదండి. సెంట్రల్ మినిస్టర్ అండి. నవీన్ యాదవ్కి ఏ పదవి లేకుండా సొంత డబ్బులతో అంత సేవలు చేశారండి. అంటే బీజేపీకి ఏమైనా అవకాశం ఉందా ఇక్కడ? అసలు బీజేపీకి అస్సలు లేదండి, జీరో. ఏమున్నా గానీ కాంగ్రెస్ అండి. ఇప్పుడు వన్ సైడ్ ఉండండి, బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు. నవీన్ యాదవ్కి సీట్ వస్తుంది. ఎందుకంటే గెలిచే వాళ్ళకి సీట్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అని మేము అనుకుంటున్నాము. నవీన్ యాదవ్ గారికి సీట్ ఇస్తారు, పక్కా వన్ సైడ్ అయిపోతుంది అండి. ఇప్పుడు బీఆర్ఎస్ కి ఏం లేదు అంటున్నారు కదా, బీఆర్ఎస్ కి ఏం లేదు. గత మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచారా మాగంటి గోపీనాథ్ గారు? ఇదిగోండి, ఫస్ట్ టైం బీఆర్ఎస్, బీజేపీ ప్లస్ టీడీపీ అలయన్స్ లో గెలిచాడండి. అది కూడా అప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు సెటిలర్స్ అందరూ ఓట్లు వేశారు కాబట్టి ఫస్ట్ టైం గెలిచారు. ఇక సెకండ్ టైం కేసీఆర్ చరిష్మాతో గెలిచాడు అంతే. మొన్న ఏదో ఆయనకి హెల్త్ బాగాలేదని అది కొంచెం ఎలక్షన్ కి ముందు నుంచే కొంచెం డ్రామా ప్లే చేసి, ఇంకోటి ఏంటంటే మాకు తెలిసినంత వరకు రిగ్గింగ్ జరిగింది. ఎందుకంటే నేను కౌంటింగ్ లో ఉన్నాను, నేను కౌంటింగ్ లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఆ రిగ్గింగ్ లో ఏం జరిగింది ఏంటి అనేది. బ్యాలెట్ బాక్స్ లకి నంబర్లు చేంజ్ అవ్వడము, ఓపెన్ చేసి ఉండడము ముందు, అవన్నీ తెలుసు మాకు. ఆయన ఎలా నెగ్గాడో కూడా మాకు తెలుసు. ప్రజల ఆధారం లేకుండా ఆయన ఎలా నెగ్గాడో కూడా మాకు తెలుసు అండి. ఇప్పుడు అజరుద్దీన్ గారు గెలిచేవారండి. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు, అజరుద్దీన్ గారు కంటే నవీన్ యాదవ్ గారు బాగా తిరిగారు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. ఆయనను చూసి చాలా మంది ఓట్లు వేశారు. కానీ కొంచెం మాగంటి గోపీనాథ్ గారు రిగ్గింగ్ కొంచెం వాళ్ళు చేస్తారు కాబట్టి అది అయిందండి.